తెలంగాణలో రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది. ఆర్థిక సమస్యలు తేలలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసన్ రెడ్డి రెడీ అయ్యారు. రైతులకు మద్దతుగా పొంగులేటి కామారెడ్డిలో రైతు దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా లైవ్లో చూస్తూ ఉన్నాం. అతలకుతలమవుతున్న సంగతి కూడా మనకి తెలుసు. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది, మన బతుకులన్నీ బాగుపడతాయని 1000 కళ్ళతో ఎదురు చూసిన తెలంగాణ బిడ్డలు ఈ రకమైన తెలంగాణని చూస్తారని ఏ ఒక్కరము అనుకోలేదు. చివరికి ఆత్మహత్యలతో కూడిన తెలంగాణ ఏర్పడటం చాలా బాధాకరమైన విషయం. అనేక సందర్భాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీ అనేక సందర్భాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అనేక రకమైన విన్నతులు ఇవ్వటం జరిగింది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవటానికి కూడా 3 సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ఏ ఒక్కసారి కూడా రైతుల సమస్యలు వినటానికి ముఖ్యమంత్రి గారు ఇష్టం చూపలే. కనీసం ప్రజాప్రతినిధిగా రైతుల పక్షాన రైతుల సమస్యలు తెలియజేయడానికి 3 సార్లు అభ్యర్థించిన మాకు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈనాడు తప్పకుండా ఏదైతే 2004 ముందు రైతులు పడ్డ కష్టాలు బాధలు చూసి ప్రత్యక్షంగా రైతుల కష్టాలు తెలుసుకొని మండు టెండలో పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకొని 2004లో మనందరి దీవెనలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతులని ఏ రకంగా చూసుకున్న సంగతి మనకి తెలుసు. ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారు అంటుండేవారు, రైతుల ముఖములో చిరునవ్వు చూసినాడే రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంతో ఉన్నది అనే సిగ్నల్ అని. అదే ఫార్ములాతో, అదే ఆశయంతో, అదే లక్ష్యంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి ఒక్క రైతన్నకి అండగా ఉండటానికి ఒక్కసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని కనువిప్పు కలిగించడానికి రైతుల పక్షపాతి అయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని మన కామారెడ్డిలో రైతు దీక్షను మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతులకి న్యాయబద్ధమైన ఏవైతే ఉన్నాయో, ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు కానీ, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ, అదే రకంగా గడిచిన 1 నెల రోజుల నుంచి గడిచిన తుఫానుకి, అదే రకంగా వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంటకు నష్టపరిహారం ఇచ్చే దాంట్లో కనువిప్పు కలిగి రైతాంగాన్ని ఆదుకోవాలని, వారికి కనువిప్పు కలుగుతుందనే సదుద్దేశంతో రైతుల పక్షాన ఈరోజు దీక్ష కూర్చున్నాం. తప్పకుండా ఇది అంతం కాదు, ఇది ఆరంభం. రైతుల పక్షాన పోరాడి రైతులకు అండగా ఉండి ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని ఆనాడు అన్నారో, ఆ అన్న కలలు నెరవేర్చే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెలంగాణ రైతుల పక్షాన పోరాడుతుందని తెలియజేసుకుంటూ ఈ సభని ప్రారంభించవలసిందిగా మిత్రులకి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరిలో మిత్రులంతా మాట్లాడిన తర్వాత చివరగా మళ్ళీ నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.